అత్యంత భయస్థుడు పిరికివాడు అయినటువంటి పవన్ కళ్యాణ్ కానీ మీటింగ్లో మాత్రం బయట ఏదేదో పెద్ద రౌడీలాగా పొడి చేసేవాడిలాగా కుమ్మేసేవాడిలాగా మాట్లాడి మళ్ళీ బకరా అయిపోతూ ఉంటాడు. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి, విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, చేతి మీద గీతల్లో తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. గీత దాటి మాట్లాడితే తాట తీస్తాం, తోలు తీస్తా. పిఠాపురంతో చిన్నపిల్లల్లో క్యాష్ ఫీలింగ్ తెచ్చారు. నీలాంటాడు చూస్తే తయారవుతారు. ఎందుకంటే నీలాంటాడు రెచ్చగొట్టాడు కదా కులాన్ని. అసలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో సంఘ విద్రోహ శక్తులు రాకూడదని అనుకుంటే పవన్ కళ్యాణ్ లాంటి అతిపెద్ద సంఘ విద్రోహ శక్తి ఇప్పుడు రాష్ట్రంలో వచ్చి పడింది. రాష్ట్ర నాశనానికి ఎవరినైనా రెచ్చగొట్టడం, తోలు తీస్తా, మోకాల మీద కూర్చోబెడతా. పెట్టి ఎవరిని పెట్టాలి నువ్వు మోకాల మీద? సిగ్గు సరే నీకేమైనా ఏడిస్తే సుగాలి ప్రీతి నేను ఎవరైతే చంపారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. పెద్ద పెద్ద కేకలేయటం కాదు, నోటికేది వస్తే అది పిచ్చి కోతలు కూయటం కాదు. ఒళ్ళు నోరు ఏమీ తెలియని స్థితిలో ఉన్నావు నువ్వు. పొద్దునుంచి సాయంత్రం పూట వెళ్ళిపోతున్నావు కదా హైదరాబాద్ మాదాపూర్కి, బాగా ఇష్టం వచ్చినట్టు చెలరేగుతున్నావు. నువ్వు అంత పిరికివాడు ఎవరో లేవు. నువ్వు వరకు డబ్బా కొట్లు కొట్టు మాకు. మన గోదావరి జిల్లా వెళ్ళినప్పుడు ఎవరో నీ కాన్వాయ్లో 3 ఫాలో అయ్యారని చెప్పి వాళ్ళని చూసి భయపడ్డావు. అది మీ బతుకు. తర్వాత వాళ్ళు ఆల్రెడీ రాద్ధాంతం చేసావు సెక్యూరిటీ థ్రెట్ ఉందని చెప్పి. తర్వాత మీ వాళ్ళు అని తెలిసిన తర్వాత తలకాయ ఆడబెట్టుకోవాలో తెలియలా. అట్లానే వైజాగ్లో మేము అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే నీకు నోటీసులు ఇవ్వడానికి హోటల్కి వస్తే హోటల్లోంచి బయటికి రాలా. నీ భయం అది. నువ్వు మళ్ళీ చెబుతావు కానిస్టేబుల్ కొడుకుని ఇట్లా ఇక్కడ రండి కొట్టుకుందాం, తెగువ చంపుకుందాం రండి, ఇట్లాంటి పిచ్చివాగుడని మళ్ళీ మాట్లాడుతూ ఉంటావు. అంతకుముందు కూడా హైదరాబాద్లో నీ ఫామ్ హౌస్ దగ్గర ఎవరైతే 3 వ్యక్తులు తిరుగుతున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఎవరైనా తీరా చూస్తే వాళ్ళు తాగుబోతులని చెప్పి మళ్ళీ మీరే తెలిచారు. దాని తర్వాత మీరు చూస్తే ఏదైతే హోటల్లో ఉన్నప్పుడు అప్పుడు కరెంట్ తీశారు, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హోటల్లో ఉన్నప్పుడు కరెంట్ తీశారని చెప్పి భయపడిపోయావు. ఇంత భయస్తుడు నీకెందుకు ఇవన్నీ పిచ్చివాగుడు? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తా ముందు ఇవ్వాల్సింది మిమ్మల్ని కదా. మీ తెలుగుదేశం వాళ్ళు కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు. అది చూసుకో సార్, మీ జనసేన తెలుగుదేశం వాళ్ళు కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు. ఏమైనా శాతనైతే వాళ్ళని కాపాడు. మీ జనసేన వీర మహిళలను అయితే డైరెక్ట్గా ప్రైవేట్ వీడియోలు తీశారంట తెలుగుదేశం వాళ్ళు. ముందు దాని మీద ఏదో చూడు. ఎందుకు ఊరికి ఇట్టాని పిచ్చివాగుడు? పద్ధతులు మార్చుకోవాల్సింది మీరు పవన్ కళ్యాణ్. ముందు పద్ధతి మార్చుకోండి. ఒక ఉప ముఖ్యమంత్రిలాగా బిహేవ్ చేయండి. ఒక వీధి రౌడీలాగా ఏదో సినిమాల్లో నటించినట్టుగా సినిమాల్లో లాగా ప్రవర్తించమానండి. ఇక్కడ చిల్లర చేష్టలో చిల్లర కథలు ఇంకా ఆపితే మంచిది.